కొన్నిసార్లు దేవుని పెట్టారా, అవమానం ఎదురైనా ఆ విషయం దేవునికి చెప్పాలి. ఘనత మనం వెతుక్కుంటూ వస్తున్నా అది కూడా దేవునికి చెప్పాలి. చెప్పండి, అది కూడా చెప్పాలంటే మన జీవితంలో అది మంచి అయినా చెడైనా ముందు ఎవరికి చెప్పుకోవాలంటే మన మనుషులు కాదు. ఎవరికి చెప్పండి? దేవునికి. ఇంట్లో ఉన్న పిల్లలైతే మంచి అయినా చెడైనా ఎవరు చెప్పుకుంటారు? తల్లిదండ్రులు చెప్పుకుంటారు. సంఘంలో విశ్వాసులు అయితే మంచి అయినా చెడైనా ఎవరు చెప్పుకుంటారు? సేవకులు చెప్పుకుంటారు. అలాగే మన జీవితంలో కూడా మంచి అయినా చెడైనా, మంచి జరుగుతున్నా ముందు దేవునికి చెప్పాలి, చెడు జరుగుతున్నా దేవునికి చెప్పాలి. అలవాటు లేదనుకో, చెప్పుకునే అలవాటు లేదనుకో, ఇప్పుడు ఘనత వచ్చినప్పుడు చెప్పుకునే అలవాటు ఉంటుందా? ఉండదు, ఉండదు. ఎప్పకున్న అలవాటు ఏంటంటే తన జీవితంలో బాధించేవాళ్ళైనా, గాయపరిచేవాళ్ళైనా, అవమానపరిచేవాళ్ళైనా, ఏలుతు చూపించేవాళ్ళైనా, ఎగతాళి చేసేవాళ్ళైనా, మెడబెట్టి బయటికి గెంటేవాళ్ళైనా ఎవడు చెప్పుకుంటాడంటే చెప్పుకోవలసిన పరలోకపు తండ్రికి చెప్పుకున్నాడు.